సాహిత్య వాతావరణంలో మీరు అనేక అంబికా సాహస్రి, శివ సాహస్రి ఇటువంటివి రాశారు, ఆసులుగా పద్యాలు చెప్పారు. తర్వాత భువన విజయాలను కూడా మీరు జగద్విఖ్యాతి చేశారు కదా స్వామి. ఆ భువన విజయాలకు మీతోనే ప్రారంభమైనయా, అంతకుముందు ఏదైనా నేపథ్యం ఉందా స్వామి? భువన విజయం నాతో ప్రారంభం కాలేదు. అంతకుముందు మొట్టమొదటి భువన విజయం 11/5/55వ తేదీన జరిగింది. అది గుంటూరులోనే జరిగింది. ఆ రోజుల్లో ఏక ఆంజనేయులు గారిని సాహిత్య పోషకుడైన వ్యక్తి, ఆయన హృదయంలో మెదిలిన ఆలోచన యొక్క స్వరూపం ఇది. దాంట్లో ఆ మొట్టమొదటి భువన విజయం తర్వాత జరిగిన రెండవ భువన విజయం నుంచి నేను దాంట్లో పాల్గొన్నాను. 1955 నాటికి నేను ఇంకా బిఏ చదువుతున్న విద్యార్థినప్పుడు. తర్వాత వెంటనే జరిగినటువంటి దాంట్లో నేను ప్రారంభించి అప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం. కొంతకాలం తర్వాత దాన్ని పూర్తి నిర్వహణ బాధ్యతలు స్వీకరించి యావత్ భారతదేశమే కాకుండా తెలుగు వాళ్ళు ఉన్న చోట్ల, దేశ విదేశాలలో ఎన్నో చోట్ల ఈ భువన విజయ ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. తర్వాత శ్రీనాథపీఠం కూడా మీరు చాలా కాలం మీరు ఇదిలో జరిగింది కదా స్వామి, అది ఒకసారి ఆ నేపథ్యం చెప్పండి స్వామి. అంటే ఒకప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదట పోతన ఉత్సవాలు, పోతన పంచశతి అని చేశారు వరంగల్లో. అది అందరికీ రాష్ట్రమంతా కూడా ప్రేరణ ఇచ్చింది. ఆ తర్వాత అది కేంద్ర స్థాయిలో పివి నరసింహరావు గారు పూనుకొని దాన్ని ఎంతో వైభవపేతంగా చేయించారు. అప్పుడు ప్రభుత్వం వారు అక్కడ పోతన పీఠాన్ని పెట్టారు. దాన్ని చూసిన తర్వాత మిగతా చోట్ల కూడా ఎందుకు చేయకూడదు అన్న ప్రజలలో ఉన్న స్పందనను చూసి ప్రభుత్వం వారు ఆ తరువాతి సంవత్సరంలో నన్నయ్య ఉత్సవాలు చేయించారు. నన్నయ్య ఉత్సవాలు ఒక 3-4 కేంద్రాలను ఎన్నుకొని అందులో గుంటూరు కూడా ఒక కేంద్రం. అప్పుడున్న కలెక్టర్ గారు నాకు ఆ బాధ్యతను నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఓ పెద్ద సంచికి కూడా వేసాము అప్పుడు నన్నయ్య సంచిక అని చెప్పి. అలా వచ్చిన తర్వాత గుంటూరులో మనం ఏదైనా ఒక పీఠాన్ని పెడితే బాగుంటున్నాం. నన్నయ్య అని అంటే రాజమహేంద్రవరం అంటారు. తిక్కన అంటే ఆయన గుంటూరులో పుట్టి పెరిగినా కూడాను నెల్లూరు అని అంటారు. అందుకని శ్రీనాథుడిని ఎన్నుకొని శ్రీనాథపీఠం ఇక్కడ పెడితే బాగుంటుంది అని ప్రభుత్వానికి అభ్యర్థించడం, వాళ్ళు అంగీకరించడం. అప్పుడు ఒక వరుసగా కలెక్టర్లు దానికి అధ్యక్షులుగా ఉండటం జరిగింది. స్వామి, శ్రీనాథుడు మిమ్మల్ని ఆవహించడం ఒక సంఘటన చాలా ఆసక్తికరంగా చెప్తారు స్వామి. అదేంటి స్వామి? శ్రీనాథుడు ఆయన మరణించిన సందర్భము, తర్వాత ఆయన ఆవహించడం అంటూ ఏం లేదండి. శ్రీనాథుడు ఆవహించటం లేదు. లేకపోతే శ్రీనాథుడి యొక్క స్థితి ఎట్లా ఉన్నాడు ఏమిటి, చివరి రోజుల్లో ఆయన ఏదో చెప్పుకున్నాడు కదా, నేను ఇట్లా బాధపడ్డాను, కష్టాలు పడ్డాను అని చెప్పుకున్నాడు కదా. కవిరాజ కంఠము కవిలించింది కదా. శ్రీనాథపీఠాన్ని పెట్టి అక్కడ ఒక భవనాన్ని నిర్మించిన తర్వాత ఆ భవనంలో శ్రీనాథపీఠ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక వృద్ధ యోగి ఆయన శ్రీనాథుడు ఇంకా ఉత్తమ గతులకు వెళ్ళలేదు, ఆయన తిరుగుతున్నాడు అని అన్నారు. అప్పుడు ఆయన గురించి ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించి ధ్యానం చేసి ఆయన స్థితి చూస్తే చాలా గదైన స్థితిలోనే ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు ఏమిటి, ఆయన జీవిత చరిత్ర ఏమిటి అని అడిగితే ఏదో కొన్ని విశేషాలు ఆయన చెప్పాడు. అవి కొంత చాలా చిత్రంగా ఉన్నాయి అనుకోండి. అవి మామూలు మనకు చారిత్రకమైన పరిశోధనలకు అందేమి కాదు. అయితే ఏమిటంటే ఆయన చిట్ట చివరి వేయించాడని చెప్పినటువంటి ఒక శిలా శాసనం మాత్రం నాకు దొరికింది. దాంట్లో ఆయన విషప్రయోగం వల్ల మరణించినట్లుగా కనిపిస్తున్నది. శిలాశాసనం ఇప్పుడు ఎక్కడ ఉంది స్వామి? అది ఆ శిలాశాసనం నా దగ్గరే ఉంది. మీ దగ్గర అది మన కాళీపీఠంలో ఉందా స్వామి? అక్కడ అదే. ఇప్పుడు శ్రీనాథుడు వాడు గుంటూరు ప్రాంతం కింద వస్తారు స్వామి ఒరిజినల్గానే? గుంటూరు ప్రాంతమే కదా. పాకనాడు అంటారు కదా, పాకనాడు. ఇప్పుడు తిక్కన గారికి గుంటూరుతో చాలా అనుబంధం ఉంది కదా, వాళ్ళ తాతగారు భాస్కర మంత్రి వాళ్ళంతా కూడా. ఇప్పుడు తిక్కన గారి బాల్యం అంతా గుంటూరులో గడిచిందన్నది అది వాస్తవమే కదా స్వామి? తర్వాత మీరు పోతనని ఎంచుకోవడానికి ఏమైనా కారణం ఉందా స్వామి? మీ పైన పోతన గారి ఆకర్షణ ప్రత్యేకమైనది ఏమైనా ఉందా? పోతన అంటే ఆంధ్రదేశంలో ఎవరికైనా సరే పోతన పద్యాలు రాని వాళ్ళు ఎవరు, పోతన అంటే ఆకర్షించబడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంతకుముందు పిహెచ్డికి సంబంధించినంత వరకు చెప్పాను నేను. ప్రొఫెసర్ గారి యొక్క ఆదేశం వల్ల ఆ సబ్జెక్ట్ మీద చేయటం జరిగింది అని చెప్పి అందువల్ల అదొక గ్రంథంగా తీసుకొని రావటం. తర్వాత ఈ దేశంలో భాగవత సప్తాహాలు చేయటం ఉన్నంత ఇష్టం సాహిత్య రంగంలో మిగిలిన వాటి మీద లేదు. అందువల్ల ఎన్నోసార్లు భాగవత సప్తాహాలు చేయటం, వాటి మీద ప్రసంగాలు చేయటం జరుగుతుంది.
అంటే మీరు గతంలో అన్న తిక్కన్న నీకన్నా మిన్న సున్నా అని కొన్ని పద్యాలు రాశారు కదా. సో తిక్కనను అంతగా ఆరాధించిన వాళ్ళు తిక్కన గురించి ఎప్పుడు అనుకోలేదు స్వామి ఏదైనా చేద్దామని? తిక్కనను ఆరాధిస్తాము, పూజిస్తాము, గౌరవిస్తాము. తిక్కన పద్యాలు కూడా నాకు కొన్ని వందలు వచ్చు నాకు. అయితే ఏమిటంటే భక్తితో పరవశించినప్పుడు పోతన గారే మనసులో మెదులుతూ ఉంటారు. సో మీ పైన బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన ప్రాచీన కవులు, ఆధునిక కవులు ఎవరు స్వామి? ప్రాచీన కవులలో శ్రీనాథుడు నన్ను ఎక్కువ ప్రభావితం చేశాడు. ఆయన పద్యాలు, ఆయన రచనా ధోరణి, మార్గము నాకు చాలా ఇష్టం. తిక్కన గారు పూజ్యుడైన వ్యక్తి. ఈయన ఆకర్షణ శ్రీనాథుడు అంటే. ఆధునిక కవులు స్వామి మీకు కరుణశ్రీ పద్యాలు కూడా కొన్ని ఎన్నో వేల పద్యాలు వచ్చు, కొబ్బరి పద్యాలు కొన్ని వందలు వచ్చు మీకు. ఆధునిక కవులలో ముఖ్యులైన వ్యక్తులందరివి కూడా అభిమానమే నాకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, కరుణశ్రీ ఇట్లాంటి మహనీయులందరి యొక్క వెంకట పార్వతీశ్వర కవులు. సరే అధునాతనము పూర్వము మధ్యకాలంలో ఉన్న తిరుపతి వెంకట కవులు, సరే అది ఇంకా చెప్పవలసిన పని లేదు. అది స్వామి ఆసువుగా చెప్పిన పద్యాలలో కవిత్వాంశం ఉండదు, కూర్చొని రాస్తే కవిత్వం బాగుంటుంది అనేది కూడా కొంతమంది రాయపూర్ సుబ్బారావు చాలామంది అపప్రతి ఇప్పటికీ కూడా అది అంటుంటారు కదా. అవధాన పద్యాల్లో కానీ ఆసుగా చెప్పిన పద్యాల్లో కానీ అంత రసము అంత ఇది ఉండదంటారు కదా. దాంతో మీరు ఏకీభవిస్తారా? దాన్ని మీరు ఎలా చూడాలి స్వామి? సహజమైనటువంటి కవులకు ఒక భావావేశం వచ్చినప్పుడు కవిత్వం దానంతటిది వస్తుంది. అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అది ఆలోచించి చెప్పాలా, ఆలోచించకుండా చెప్పాలా అనేది ఉండదు. దానంతటిది వస్తుంది. అది ఆ వ్యక్తి యొక్క శక్తి మీద ఆధారపడుతుంది. కొందరు ఏమిటంటే సహజమైన ఆవేశం లేకపోయినా కూడా ఏదైనా ఒక దాని మీద చెప్తే బాగుండును అని ఎవరన్నా అంటే వెంటనే చెప్పటం జరుగుతుంది. అది మనం కాళిదాసు కాలం నుంచి చూస్తున్నాము, శ్రీనాథుడి కాలం నుంచి చూస్తున్నాము. మహనీయులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా అలా తమకు భావావేశం వచ్చినప్పుడు, ఏ మహారాజు ఆత్మీయుడో ఆప్తుడో చెప్పినప్పుడు, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైనా ఒక సన్నివేశం తనకు ప్రేరణ కలిగించినప్పుడు చెప్పడం అనేటువంటిది శక్తి కలిగిన వాడికి దానికి ఆ ప్రశ్నే ఉదయించదు అసలు. స్వామి తిక్కన గారిని ఆయన భవ్య కవితావేశము అన్నారు కదా తిక్కన గారు. అంటే ఆయన రాశారా స్వామి? ఆయన ఆశువుగా చెప్పారా స్వామి భారతాన్ని? ఆశువుగా చెప్పాడని మనకు కథ వినిపిస్తున్నది. దాన్ని కాదనడానికి ఆధారాలేం లేవు. ఇప్పుడు ఒక కథ వ్యాపించినప్పుడు దాన్ని అసత్యం అనటానికి ఆధారాలేం లేవు. ఆయన చెప్తూ పోయినాడు, శిష్యుడు రాస్తూ వచ్చాడు. గురునాథుడు ఏమి చెప్పుదాం గురునాథ అని అంటారు. అందువల్ల ఆశువుగా చెప్పగలవాడు ఆయన, చెప్పాడు, రాశారు. స్వామి మీలో ఇంటంతా కవిత్వ వాతావరణము, అవధాన వాతావరణము. మీరు వ్యాయామంలో కఠోరమైన వ్యాయామం సాధన చేశారు, యోగాసనాలు అవన్నీ చేశారు. దానికి ఏంటి స్వామి పూనిక ఏంటి స్వామి మీకు? అంటే ఒకటి నాకు తెలిసి మా తాతగారు చాలా బలాఢ్యుడు. ఆయన చాలా బలసంపన్నుడైనటువంటి వ్యక్తి. ఒకసారి ఒక మదించినటువంటి మహిషంతో కూడాను ఆయన పోట్లాడటం జరిగింది. ఎదురుగా వస్తే దాన్ని పట్టుకొని నెట్టేసి దాన్ని పడగొట్టేశాడు. అట్లా శారీరకమైనటువంటి బలనిష్ట కూడా నా వంశంలో ఉన్నది. అది నాకు సంక్రమించింది. లోకంలో ఎట్లా ఉంటుందంటే మనకు భగవద్గీతలో చెప్తారు, ఏ సంస్కారం పూర్వజన్మలో ఉంటే దానికి తగ్గవాళ్ళు వస్తూ ఉంటారు జీవితంలోకి అని చెప్పి. అలానే నాకు కూడా ఏమైందనంటే కాస్త వయస్సు వచ్చిన తర్వాత, యవ్వనం వచ్చిన తర్వాత వ్యాయామశాల ఉన్నామని తెలియటము, అక్కడికి పోయి గురువులను ఆశ్రయించటము, ఈ విద్యలు నేర్చుకోవటము జరిగింది.